ఈ అమరావతి ఛాలెంజ్ ప్లాట్ల పంపిణీలో ప్రభుత్వం తీరు అంటే ఇది పెద్ద సమస్యగా ఉంది. వరుసగా 2-3 సమస్యలు వస్తున్నాయి అమరావతిలో. ఈ ప్లాట్లది మటుకు ముఖ్యంగా రైతులకు సంబంధించి వాళ్ళు ప్లాట్లు ఇచ్చారు ఇది వరకు, ఇది భూములు ఇచ్చారు సమీకరణలో, సేకరణ కాదు కదా. ఈ సమీకరణలో వాళ్ళు భూములు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన భూమికి ప్రతిగా ఒకటేమో కమర్షియల్ ప్లాటు, కొంత వేరేది ఇవ్వాలి రెసిడెన్షియల్ ప్లాట్, ఇలా ఇస్తాము, ఇలా పెట్టారు కదా కొన్ని. దీన్ని ఏంటంటే 9 కింద అన్ని వరుసగా పెట్టారు. 9, 14 ఇవన్నీ కూడా కలిపి దీని సారాంశం ఒప్పందం, సిఆర్డీఏకు రైతులకు చేసుకున్నటువంటి ఒప్పందం. అయితే 11(1) సెక్షన్ సి దాని ఒప్పందంలో, దాని ప్రకారం వాళ్లకు లాటరీ పద్ధతిలో ప్లాట్ కేటాయించాలి. ముందు అడుగుతారు, మీరు ఇది తీసుకుంటారా, అది తీసుకుంటారా, ఇక్కడ అక్కడ ఆప్షన్ అడిగి అందరు ఆప్షన్స్ రికార్డ్ చేశాక లాటరీలో అది ఎక్కడ వస్తే అక్కడ తీసుకోవాలి. ఓకే, ఆ సమస్య ఇదివరకే కొంత సమస్యగా ఉండేది. ఉదాహరణకు రోడ్డు సూళ్ళలో వచ్చింది, లేకపోతే అననుకూలమైన చోటు వచ్చిందంటే వాళ్ళకి కాస్త సర్దుబాటు చేసి ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రయారిటీస్ తలకిందులు అవుతున్నాయని ఇంతకుముందే కొంచెం సనుగుడు ఉంది. ఎప్పుడు 2018 ఆ ప్రాంతాల్లో. తర్వాత జగన్ వచ్చాడు, అసలు ఆ వ్యాపారం అదంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రూల్ మార్చింది. సిఆర్డీఏ కమిషనరు లాటరీ పద్ధతి ద్వారా కానీ లేక పారదర్శకంగా ఉండే మరే ఇతర మార్గంలోనైనా కానీ వాళ్ళకి ప్లాట్ కేటాయించవచ్చు అని పెట్టింది. సో ఇది రైతాంగంలో ఒక ఆందోళన దారితీస్తుంది. ఓకే, లాటరీ అంటేనే కానీ ఏదో అదృష్టం కొద్దీ వచ్చేది లేని ఎంతో కొంత అనుకోవచ్చు. మరే ఇతర పద్ధతి అయినా అన్నప్పుడు ఆ ఇతర పద్ధతి ఏంటి? ఆ ఇతర పద్ధతిలో మాకు అన్యాయం జరగవచ్చు, ఆయన ఇదే న్యాయం అని చెప్పి భావిస్తే మేము తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది, గ్యారంటీ లేదు, రేట్లు పెరగలేదు, ఇలాంటి అనేక సమస్యలు ఉండగా ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్ యొక్క ఇష్టాల మీద ఆయన ఇచ్చే దాని మీద అంటే ఇప్పుడు ఏం చేశారు, 2016లో అథారిటీ 36తో ఒక తీర్మానం చేశారు. జీవో నెంబర్ 2007 కూడా తీసుకొచ్చారు. 120 గజాల నుంచి 25,000 చదరపు గజాల వరకు కేటాయించడానికి ఈ పద్ధతి అనుసరించాలి అని. కానీ ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో లాటరీ కాదు, సిఆర్డీఏ కమిషనర్ ఇష్టం అనేసరికి ఇదివరకు ఉన్న ఒక గ్యారంటీ అయినా కనీసం ఏదో అది కలిసి వచ్చి రావచ్చు అన్నది కూడా ఒకటి పోయింది. ఇంకా రెండోది అదనంగా భూములు తీసుకోవటము, ఇంకో 4 గ్రామాలు కలుపుకోవటం అని కూడా మధ్య తీర్మానం చేశారు. సో ఇవన్నీ అయిన తర్వాత అసలు మాది ముందుకు నడవట్లేదే అనే ఒక ప్రశ్న వచ్చింది. ఇంకోటేమో సీడ్ యాక్సిస్ రోడ్డు ఇటు సుందరయ్య నగర్ నుంచి అటువైపు వరకు ఎక్స్టెండ్ చేయాలని ఒక తీర్మానం, దానికి కూడా ఎలివేటెడ్ క్యారిడార్. ఈ ఎలివేటెడ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఇళ్ళు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ ఏమవుతాయని. సో అమరావతిలో కొత్త ప్రశ్నలు, నడక అడుగులు ముందుకు పడుతున్న దానికంటే ప్రైమ్ మినిస్టర్ రావటము, శంకుస్థాపన, కంపెనీలకు ఇవ్వడం అది బాగానే ఉంది. కానీ భూములు ఇచ్చిన రైతులు, వాటికి సంబంధించిన ప్లాట్లు తిరిగి రావటము, ఆ ప్రక్రియ మొదలు కావటము, ఈ విషయాల్లో మటుకు సందేహాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి వివరణ కూడా పూర్తిగా రావట్లేదు. మనం అనుకున్నాం కదా, దానికి ఒకే రాజధానిగా ఉండాలి అన్నది కూడా గ్యారంటీ కల్పించాలని, ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి తగు స్పందన రావట్లేదు. ఇప్పుడు కొత్తగా భూములు ఇచ్చేవాళ్ళు కూడా మాకున్నదే ఏదో అప్పుడు ఉత్సాహంగా ఇచ్చారు పాపం. కారణం ఏదైనా పాలకులు ఒకరేమో ఆలస్యం, ఒకరేమో అసలు అడ్డంకితో అది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని సందేహాలు దట్టంగా అలుముకొని ఉన్నాయి. వాటి మీద పడితే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అవును అన్నదే ఒక ప్రశ్న. కాబట్టి ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్కు వ్యక్తిగతంగా కేటాయించే అధికారం అన్నది అది సరికాదు, పాత పద్ధతి, లేదా మరింత